హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వీటితో పాటు వాటికి సంబంధించిన ఈవెంట్లా తీసుకున్నాను. ప్రతి డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా క్లియర్గా తీసుకొని మీకు నీట్గా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏముంది, హిస్టరీ ఏముంది, ఇంకా దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఫ్యూచర్ యొక్క వే ఫార్వర్డ్ ఏముందో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ వచ్చేసి 15th అక్టోబర్కి సంబంధించి ఏమున్నాయో డైలీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇవాళ చూస్తే ఫస్ట్ గ్లోబల్ స్టేటస్ ఆఫ్ ది మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ టార్గెట్ జీ. సో దీని వచ్చేసి టార్గెట్ జీ అంటారు. అదేంటంటే గ్లోబల్ స్టేటస్ ఆఫ్ ది మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సో మల్టీ అంటే మోర్ దాన్ 2 అట్లా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు డిఫరెంట్ డిజాస్టర్స్ ఉంటాయి. మనకి డిజాస్టర్స్ ఏమో ఉంటాయి, విపత్తులు ఉంటాయి, డిజాస్టర్స్. సో ఇవేముంటాయంటే మనకి న్యాచురల్గా ఉంటాయి, కొన్ని న్యాచురల్ ఉంటాయి, కొన్ని మ్యాన్మేడ్ ఉంటాయి. డిజాస్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు మనకి చూసుకుంటే మనకి సెండాయి ఫ్రేమ్వర్క్ కావచ్చు, మనకి ఎకోమా, ఇవన్నీ కూడా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కింద ఉంటాయి. ఈ విధంగా డిజాస్టర్స్ అనేవి ఎలా ఉంటాయంటే న్యాచురల్ ఉంటాయి, అలాగే మ్యాన్మేడ్ ఉంటాయి. సో మనకి న్యాచురల్ చూసుకుంటే ఎర్త్క్వేక్ కావచ్చు, ఇంకా మనకు కొన్ని ఉంటాయన్నమాట, సునామీస్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి న్యాచురల్గా, ఫ్లడ్స్ ఇట్లాంటివి. మనకి మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏముంటాయి మ్యాన్మేడ్ మనకి ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు, ఇట్లాంటివి మనం ఉంటాయి కదా, అవి మ్యాన్మేడ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూద్దాం. సో దీనికి సంబంధించి టార్గెట్ జీ అనే ఉదాహరణ తీసుకొచ్చారు. ఇదేంటంటే గ్లోబల్ స్టేటస్ ఆఫ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. అంటే డిఫరెంట్ విపత్తులు ఉంటాయి కదా, వాటన్నిటిని ఒకటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు అనమాట. ద రిపోర్ట్ టైటిల్ ది గ్లోబల్ స్టేటస్ ఫర్ ది మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ టార్గెట్ జీ was jointly released by the United Nations Office of the Disaster Risk Reduction. సో ఈవెంట్ DRR అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ ది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్. సో ఈ రెండు అనమాట. ఏమిటి అంటే UNDRR యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఒకటి, తర్వాత వచ్చేసి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్. ఈ రెండు కలిసి జాయింట్ కొలాబరేషన్ ఈ మల్టీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి చూద్దాం. The findings of the report are based on the assessment of the data from the Sendai framework. చెప్పాను కదా నేను, సెండాయి ఫ్రేమ్వర్క్ అనేది కూడా దేనికి సంబంధించింది, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించింది. సో దానికి ద ఆన్లైన్ టూల్ ఎనేబుల్స్ ది మెంబర్ స్టేట్స్ టు రిపోర్ట్ ది ప్రోగ్రెస్ ఆన్ ది టార్గెట్స్ ఆఫ్ ది సెండాయి ఫ్రేమ్వర్క్ 2015 to 30. సో ఈ సెండాయి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ప్రకారము 2015 నుంచి 2030 వరకు కూడా ఆ సెండాయి ఫ్రేమ్వర్క్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చెప్పొచ్చు అనమాట. వాళ్ళ కంట్రీలో జరిగే డిజాస్టర్స్ ఏమున్నాయి, ఇంకా మనకి న్యాచురల్ డిజాస్టర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు వాళ్ళు క్లియర్గా చెప్పొచ్చు అనమాట. సో తర్వాత టార్గెట్ జీ ఆఫ్ ది సెండాయి ఫ్రేమ్వర్క్ సీక్స్ టు ఇంక్రీజ్ అవైలబిలిటీ అండ్ యాక్సెస్ టు మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండ్ ది డిజాస్టర్ రిస్క్ ఇన్ఫర్మేషన్ అసెస్మెంట్ బై ది ఇయర్ 2030. సో 2030 కల్లా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన మొత్తం కూడా సో అవైలబిలిటీ అనమాట. వాళ్ళు ఎట్లా అంటే యాక్సెస్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రతి ఒక్క మెంబర్ కంట్రీలో ఉండాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రిపేర్నెస్గా ఉండాలని చెప్తున్నారు. తర్వాత ద రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ ఫౌండ్ దట్ ది 50% ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ది వరల్డ్ డో నాట్ హ్యావ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ టు ప్రిపేర్ అగైన్స్ ది న్యాచురల్ డిజాస్టర్స్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో మనకి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు 50%, ప్రపంచంలో 50%లో దేశాల్లో ఎక్కడ కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది లేదనమాట. న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయి కదా, ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది లేదనమాట. సో ఇప్పుడు ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఏదైనా సునామీ, ఫ్లడ్స్ ఇట్లాంటివి వచ్చేటప్పుడు అలర్ట్స్ ఇస్తుంటారు కదా, అట్లాంటివి లేవు. తర్వాత ఆఫ్రికా, సౌత్ అమెరికా, సెవరల్ కంట్రీస్ ఇన్ అరబ్ అండ్ కరేబియన్ రీజన్ హ్యావ్ వెరీ లో కవరేజ్ ఆఫ్ ది మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఎస్పెషల్లీ ఆఫ్రికా కావచ్చు, సౌత్ అమెరికా దేశాలు, తర్వాత సెవరల్ కంట్రీస్ ఇన్ అరబ్ అండ్ కరేబియన్ రీజన్స్లో కూడా ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది లేదని చెప్తున్నారు. మల్టీ డిజాస్టర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కదా ఇట్లాంటిది ఏమంటున్నారు. సో అన్ యావరేజ్ అట్లీస్ట్ 40% ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ఎవ్రీ రీజన్ ఆర్ రిపోర్టెడ్ ది యూజ్ ఆఫ్ ది MHES. సో MHEWS అంటే ఈ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేది 40% కంట్రీలో ఉన్నాయి, వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. తర్వాత లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఓన్లీ 33% ఆఫ్ ది స్మాల్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ హ్యావ్ ది MHEWS. అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఓన్లీ హాఫ్ ఆఫ్ ది కంట్రీస్, అలానే మనకి స్మాల్ ఐలాండ్స్ ఉంటాయి కదా, చిన్న కంట్రీస్ ఉంటాయి ఐలాండ్స్, మనకి ఐస్లాండ్ కావచ్చు, ఫిజీ, టోంగా, ఇట్లా చిన్న కంట్రీస్ ఉంటాయి కదా, వనాలు,
వనాటు కావచ్చు, ఇట్లాంటి కంట్రీస్ ఉంటాయి కొన్ని. సో వాటిల్లో కిరిబాతి కంట్రీస్ అట్లాంటివి 33% ఐలాండ్స్కి అయితే ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఉందని చెప్తున్నారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎస్పెషల్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి. సో తర్వాత కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో తర్వాత వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ రికమెండేషన్స్. సో రీసెంట్గా కమిటీ అనేది ఏర్పడింది ఇంతకుముందు, అదేంటే అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ అనమాట. అదేంటో చూద్దాం. The 11th value of the official language committee was submitted to the President Murmu in September 2022. సో మామూలుగా వీళ్ళు చేసినటువంటి రిపోర్ట్ని, అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ చేసిన రిపోర్ట్ని సెప్టెంబర్లోనే మామూలుగా ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సబ్మిట్ చేశారు. ఏంటో చూద్దాం అదేంటో. The committee recommended using Hindi as a medium of instruction in IT, IIMs and central universities in the Hindi speaking states. సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే రికమెండేషన్స్లో ఒకటి వచ్చేసి హిందీ మీడియం ఇంట్రొడ్యూస్ చేయాలి, హిందీ మాధ్యమాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎక్కడంటే ఐఐటీస్ కావచ్చు, ఐఐఎం, ఇంకా సెవెరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా హిందీ స్పీకింగ్ స్టేట్స్, అక్కడ ఖచ్చితంగా యూజ్ చేయడం హిందీని ఇంపోజ్ చేయాలని చెప్పారు. ఇంపోజ్ అంటే హిందీ మీడియంని పెట్టాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చారు. ఐఐటీస్లో కూడా, ఐఐటీస్, ఐఐఎంఎంస్, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఎస్పెషల్లీ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే High courts in non-Hindi speaking states where proceedings are recorded in the English or regional language must make translations available in Hindi since they have are often inserted the judgments. సో ఇప్పుడు కొన్ని నాన్ స్పీకింగ్, ఇప్పుడు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మలయాళం, అంటే మనకి కేరళ కావచ్చు, ఒడిస్సా, ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అనమాట ఇవి. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ రికార్డెడ్ అనేవి ఇంగ్లీష్లో చేసుకోవచ్చు లేదా రీజనల్ లాంగ్వేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా హిందీ ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్లేషన్స్ అనేవి యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ద గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ నాట్ యూజింగ్ హిందీ ఇన్ ది హిందీ స్పీకింగ్ స్టేట్స్ విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ది యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రిపోర్టు. సో మామూలుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు తమిళనాడు వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉన్నారనుకోండి, సో వాళ్ళు అక్కడ హిందీలోనే చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఇంగ్లీష్లో కూడా రికార్డ్ చేసి దాన్ని మీనింగ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సరిగా అర్థం కాకుంటే. సో అట్లా వాళ్ళు ఏం చెప్తున్నారు ఎంప్లాయీస్ కూడా, గవర్నమెంట్ నాట్ యూజింగ్ హిందీ ఇన్ ది హిందీ స్పీకింగ్ స్టేట్స్ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్స్. సో హిందీ స్పీకింగ్ స్టేట్స్లో కొంచెం ఇంగ్లీష్ కూడా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఇఫ్ ఇంపోజ్డ్ ద రూల్స్ విల్ బీ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ది స్టేట్స్ వేర్ హిందీ ఈజ్ అఫిషియల్ లాంగ్వేజ్. సో ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు హిందీని ఎక్కడ బాగా ఇంపోజ్ చేయాలంటే ఎక్కడైతే హిందీ స్టేట్స్ ఉంటాయో అక్కడే హిందీ లాంగ్వేజ్ని ఇంపోజ్ చేయాలి, కానీ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. సో తర్వాత స్టేట్స్ లైక్ తమిళనాడు, కేరళ ఎగ్జామ్టెడ్ అండర్ ది అఫిషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 అండ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది 1976. సో ఈ రూల్స్ ఉంటాయి కదా, కొన్ని హిందీ యూజ్ చేయాలని, అప్పుడు డాక్యుమెంట్స్ ఉంటే హిందీ యూజ్ చేయాలంటారు కదా, వాటి నుంచి తమిళనాడు, కేరళను అయితే అఫిషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ప్రకారము, అలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది యాక్ట్ 1976 ప్రకారం ఎగ్జామ్ట్ అనేది ఇచ్చారు. అకార్డింగ్ టు ది రూల్స్ హిందీ ఈజ్ ద అఫిషియల్ లాంగ్వేజ్ ఇన్ ది ఏ కేటగిరీ స్టేట్స్. ఇక్కడ చూడండి మీకు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 3 స్టేట్స్ ఉంటాయన్నమాట. వీటిలో ఎస్పెషల్లీ ఏ కేటగిరీలో అయితే ఎక్కువ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉంటాయి. చూడండి ఏమున్నాయో. సో అకార్డింగ్ టు రూల్స్ హిందీ ఈజ్ ది అఫిషియల్ లాంగ్వేజ్. ఏ కేటగిరీ స్టేట్స్లో హిందీ అనేది అఫిషియల్ లాంగ్వేజ్. అవి ఏముంటాయంటే బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ యూటీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవన్నీ కూడా ఏ కేటగిరీ స్టేట్స్. ఇక్కడ వచ్చేసి హిందీ అనేది అఫిషియల్ లాంగ్వేజ్ అనమాట. సో తర్వాత బి కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. ఇక్కడ హిందీ యూజ్డ్ అన్లెస్ ది 65% అనమాట. సో ఇక్కడ ఏంటంటే హిందీని అఫిషియల్ లాంగ్వేజ్ కాకుండా 65% ఆఫ్ ది పీపుల్ కావచ్చు అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవేమున్నాయంటే గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఇంకా మనకి యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ది చండీగఢ్, డామన్ అండ్ డయ్యూ, దాదర్ నగర్ హవేలీ. ఇక్కడ ఇవి బి కేటగిరీ స్టేట్స్ అనమాట. ఇవి ఏ కేటగిరీ స్టేట్స్, ఇవి వచ్చేసి బి కేటగిరీ స్టేట్స్. అంటే ఇక్కడ 100% హిందీ అఫిషియల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఇక్కడ ఓన్లీ 65% అదే యూజ్ చేస్తారు అనమాట. తర్వాత సి కేటగిరీ స్టేట్స్. సి కేటగిరీ స్టేట్స్ ఏమన్నాయి చూడండి, దోస్ ఆర్ ది యూజ్ ఆఫ్ హిందీ ఈజ్ లెస్ దాన్ 65%. సి కేటగిరీ స్టేట్స్లో లెస్ దాన్ అనమాట. సో సి కేటగిరీ స్టేట్స్లో లెస్ దాన్ 65% అనేది యూజ్ చేస్తారు, హిందీ అనేది యూజ్ చేస్తారు అనమాట. సో తర్వాత ద కమిటీ సజెస్టెడ్ ఫుల్లీ హిందీ యాజ్ ఏ మీడియం ఆఫ్ ది కమ్యూనికేషన్ ఏ కేటగిరీ స్టేట్స్ వైల్ అదర్ స్టేట్స్ యూజ్ ఏ రీజనల్ లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి కమిటీ ఏం చెప్పిందంటే ఏబిసి 3 స్టేట్లు ఉన్నాయి కదా, ఏలో అయితే ఖచ్చితంగా హిందీ అనేది యూజ్ చేయాలి, హిందీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. బీలో వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ అనేది బెస్ట్ అని చెప్పారు. సో రీజనల్ లాంగ్వేజ్ అనేది బెస్ట్ అని చెప్పారు. మీకు అర్థమైంది కదా క్లియర్గా ఈ విధంగా అనమాట. సో తర్వాత ఇట్స్ అల్టిమేట్ ఎయిమ్ టు మినిమైజ్ ది యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ అఫిషియల్ కమ్యూనికేషన్ అండ్ ఇంక్రీజ్ ది యూజ్ ఆఫ్ హిందీ. అంటే ఈ అఫిషియల్ లాంగ్వేజ్ కమిటీ ఒక మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు హిందీ స్టేట్స్ అక్కడ ఉన్నాయి కదా, అక్కడ మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ అనేది తగ్గించి హిందీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రిక్రూట్మెంట్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అన్నింటిలో కూడా హిందీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. అర్థమైంది కదా. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి చూడండి ఇక్కడ
నేషన్స్ ఫస్ట్ స్లెండర్ స్లెండర్ లోరీస్ హ్యాబిటెడ్ ఇన్ కరూర్ దిండుగల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది తమిళనాడు. సో స్లెండర్ లోరీస్ అని ఒక పిల్లిలాగా ఉంటుంది అనమాట, దేవంగం పిల్లి అంటారు మనం మామూలుగా. సో దాన్ని దేవంగం పిల్లి అని కూడా పిలుస్తుంటారు తెలుగులో. మనకి శేషాచలం అంటే తిరుపతి అడవులు ఉన్నాయి కదా, తిరుపతి అడవులు కావచ్చు, అక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ దేవంగం పిల్లి నుంచి కొన్ని పదార్థాలని సేకరిస్తారు, అవి చాలా మంచి స్మెల్ వస్తాయి, పెర్ఫ్యూమ్ లాగా ఉంటాయన్నమాట. సో అవి మనకి తిరుమలలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఈ స్లెండర్ లోరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, దేవంగం పిల్లి అంటారు తెలుగులో. సో ఇది ఎక్కడ కనిపించింది అంటే కరూరు దిండిగల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడులో కనిపించింది. సో మామూలుగా తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ ది కంట్రీస్ ఫస్ట్ కడవూర్ స్లెండర్ లోయిస్ సాంక్చురీ కవరింగ్ ది 11,806 hectares ఇన్ ది కరూర్ అండ్ దిండిగల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్. చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు చెప్పారన్నమాట. సో ఇది వచ్చేసి కంట్రీకి సంబంధించిన మొట్టమొదటి కడవూరు స్లెండర్ లోయిస్ అనమాట. డిఫరెంట్ రీజన్స్లో ఉంటాయి కాబట్టి అలా పిలుస్తారు. The species listed as the endangered as per the International Union for the Conservation of Nature. సో IUCN ప్రకారము ఇవన్నీ కూడా రెడ్ బుక్ ఉంటుంది, దాని ప్రకారం ఇది ఎండేంజర్లో ఉందా, వనరబుల్ ఉందా అన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో యాక్ట్స్ యాజ్ ఏ బయోలాజికల్ ప్రిడేటర్ ఆఫ్ ది పెస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ బెనిఫిట్ ది ఫార్మర్స్. ఇదేం చేస్తారంటే పంటల్లో ఉండే పురుగులు మొత్తాన్ని తినేస్తుంది. పంటల్లో ఉండే పురుగులు ఇలాంటి తినేయడం వల్ల సో ఏమవుతుంది, అగ్రికల్చర్ క్రాప్స్ కూడా బెనిఫిట్ అవుతాయన్నమాట. ఇది ఫార్మర్స్ కూడా చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది. తర్వాత ఇది స్లెండర్ లోయిస్. అసలు స్లెండర్ లోయిసెస్ అంటే ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు స్లెండర్ లోయిసెస్ అంటే ఏంటో చూద్దాం. స్లెండర్ లోయిసెస్ ఆర్ ది స్మాల్ నాక్టర్నల్ మమ్మల్స్. సో ఇవి మామూలుగా మనకి ఎక్కువ చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి. సో చెట్ల మీద తిరిగేటువంటి మమ్మల్స్ అనమాట ఇవి, క్షీరదాలు. ఆర్ అబోరియల్ ఇన్ నేచర్, అంటే చెట్ల మీద ఉంటాయి కదా, అర్బోరియల్ అంటే మనకి ఎక్కువ చెట్ల మీద ఉంటాయన్నమాట. సో ఇవి నాక్టర్నల్ అంటే ఇవి నైట్ పూట ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి, నైట్ పూట హంటింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో మనకి లిపార్డ్ ఇట్లాంటివి కూడా నాక్టర్నల్ ఎనిమల్స్ అనమాట, అవి మమ్మల్స్. అట్లా అబోరియల్ ఇన్ నేచర్ అంటే చెట్ల మీద ఎక్కువ ఉంటాయి. సో ఆర్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది దేర్ లైఫ్ ఆన్ ది ట్రీస్ అనమాట. ఎక్కువ వాటి జీవితకాలం అంతా కూడా చెట్ల మీద గడిపేస్తూ ఉంటాయి. సో ద స్లెండర్ లోయిసెస్ ఆర్ ది జీనియస్ ఆఫ్ ది లోరియస్ నేటివ్ ఇండియా టు శ్రీలంక. ఇవి మామూలుగా మనకి నేటివ్ ఎండమిక్ అంటే మనకి ఇక్కడ పుట్టినటువంటివి అనమాట. ఇండియా శ్రీలంకలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. The genus comprises the two species, the red slender loris found in the Sri Lanka as grey slender loris from the Sri Lanka and India. ఇక్కడ చూడండి రెండు రకాలు ఉంటాయి, ఒకటి రెడ్ ఉంటుంది, ఇంకోటి గ్రే కలర్లో ఉంటుంది. రెడ్ ఉండేది ఎస్పెషల్లీ అది శ్రీలంకలోనే ఉంటుంది, ఎక్స్క్లూజివ్గా శ్రీలంకలోనే ఉంటుంది. గ్రే కలర్లో ఉండేది శ్రీలంకలో ఉంటాయి, అలానే ఇండియాలో కూడా ఉంటాయి అన్నమాట. Slender loises spend the most of their life in the trees, traveling along with the top branches of the with slow and precise movements. సో ఇది చాలా తెలివిగా ఉంటుంది, చాలా తెలివిగా ఉండి మన చెట్లు ఉంటాయి కదా, చాలా పెద్ద పైకి వెళ్ళిపోతాయి, చెట్ల మీద పైన ఉంటాయి అనమాట అవి. సో పై నుండి పంటల దగ్గరికి వస్తాయి. పంటలు ఉంటాయి కదా, మన పంటలు రైసు ఇట్లాంటి పంటలు వేసుకున్నప్పుడు చిన్న చిన్న పురుగులు కావచ్చు, ఇటువంటి వచ్చినప్పుడు అవి తింటూ బతుకుతూ ఉంటాయి ఇవి. సో అవి తినడం వల్ల పంటకి బెనిఫిట్ ఉంటుంది, పంట నాశనం కాకుండా రైతులకు కూడా చాలా ఆదాయదాయకంగా ఉంటుంది అనమాట, బెనిఫిట్గా ఉంటాయి స్లెండర్ లోయిస్. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కరూరు దిండిగల్ డిస్ట్రిక్ట్స్ తమిళనాడు. స్లెండర్ లోయిస్ అనేది ఇండియాకి శ్రీలంకలో ఉంటుంది అనమాట. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీకు ఎంసీక్యూస్ ఉంటాయి కదా, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏందో చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి ఇది లాస్ట్ కరెంట్ ఈవెంట్స్ ఇవాళ డైరీ కరెంట్ అఫైర్స్లో రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. సో దీనికి సంబంధించి రీసెంట్గా ఏమైనా చూద్దాం. ద ఇథియోపియన్ డెలిగేషన్, రీసెంట్గా ఇథియోపియా కంట్రీ నుంచి ఒక డెలిగేషన్ అయితే వచ్చిందనమాట, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు లెడ్ బై ది అగ్రికల్చర్ మినిస్టర్ డాక్టర్ మెలెస్ మెకనాన్. సో మెకనాన్ ఈమర్ విజిటెడ్ ది రైతు భరోసా కేంద్రాస్ టు అండర్స్టాండ్ ది గెయిన్ ది ఆపరేషనల్ నో హౌ. వీళ్ళు ఇథియోపియన్ డెలిగేషను. సో ఇక్కడ వచ్చేసి ఇథియోపియన్ డెలిగేషన్ ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి రైతు భరోసా కేంద్రాలు అన్ని కూడా విజిట్ చేశారన్నమాట. చేసి వీళ్ళు ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నారు ఇక్కడ రైతులందరూ కూడా తెలుసుకోవడానికి వచ్చారు. సో ఇక్కడ చూద్దాం. సో రైతు భరోసా కేంద్రాస్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సీడ్ టు సేల్స్ సింగిల్ విండో సర్వీస్ సెంటర్స్ సెటప్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. సో ఇవేంటంటే మనకి సింగిల్ విండో సర్వీస్ సెంటర్స్ అనమాట. రైతుకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఆధార్ లింక్ అన్నీ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అన్ని పనులన్నీ కూడా ఒకే దిక్కున జరిగిపోతాయి అనమాట రైతు భరోసా కేంద్రాల్లో. ఇవి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. ద మల్టీ ఫంక్షనల్ కియోస్కిస్ అండ్ విత్ ది డిజిటల్ ఆధార్ అథెంటికేషన్ ఎక్విప్మెంట్ యాక్ట్ యాజ్ ది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ రిక్వైర్మెంట్స్ అండ్ గ్రీవెన్సెస్ ఫర్ ది ఫార్మర్స్ ఇన్ ది స్టేట్ అనమాట. సో అంటే ఒకే ఫంక్షన్, ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. అంటే ఒక కేంద్రం ఇది, ఓన్లీ రైతు భరోసా కేంద్రంలో మీకు పనులన్నీ జరిగిపోతాయి. రైతులకు కావాల్సిన పనులన్నీ కూడా, సర్వీసెస్ అన్నీ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ది సెంటర్స్ సెల్ ప్రీ టెస్టెడ్ క్వాలిటీ సీడ్స్, సర్టిఫైడ్ ఫెర్టిలైజర్స్ అండ్ లైవ్ స్టాక్ ఫీడ్. ఇచ్చుకోండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో రైతు భరోసా కేంద్రాల్లో మెయిన్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏముంటాయంటే, ఒకటి ఫ్రీ టెస్టెడ్ క్వాలిఫైడ్ సీడ్, అంటే మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు అనేది రైతులకు ఇస్తారు. తర్వాత సర్టిఫైడ్ ఫెర్టిలైజర్స్.
సో ఇది కెమికల్స్ అయినప్పటికీ కూడా పంటకి ఆ కెమికల్స్ ఎక్కువ లేకుండా పంటకి మంచి చేసినటువంటి ఎరువులు కూడా, రసాయనిక ఎరువులు కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. వేప చెక్క ఇట్లాంటివి ఉంటాయన్నమాట, కొన్ని వేపలు ఉన్నాయి ఇట్లాంటివి. సో తర్వాత లైవ్ స్టాక్ ఫీడు, అలానే మనకి ఈ పశువులు ఉంటాయి కదా, లైవ్ స్టాక్ పశువులు ఉంటాయి, గేదెలు, ఆవులు, ఎద్దులు ఇలా ఉంటాయి కదా, సో దొన్నులు అవి, వాటికి కూడా లైవ్ స్టాక్ని కూడా వీళ్ళు అంటే అవి తినడానికి ఫీడ్ని కూడా, ఆహారాన్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎక్కడంటే రైతు భరోసా కేంద్రాలు ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత దే ఆల్సో ప్రొవైడ్ ది ఫార్మ్ ఎక్విప్మెంట్ ఎనేబుల్ ఫార్మర్స్ టు సెల్ దేర్ ప్రొడ్యూసర్ ది ప్రివైలింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ వయా సపోర్టింగ్ సిస్టమ్ ఆఫ్ ది ఈ క్రాపింగ్ అండ్ జియో ట్యాగింగ్ సీఎం యాప్. సో ఇక్కడ చూడండి, ఈ క్రాపింగ్ ఒకటి, జియో ట్యాగింగ్ అండ్ సీఎంఓ యాప్ అనమాట. చూడండి ఎంత మోడర్న్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాలు అనేవి ఎంత మోడర్న్గా ఉన్నాయో. సో ఇక్కడ ఈ క్రాపింగ్ కావచ్చు, జియో ట్యాగింగ్, సీఎం యాప్, వీటి ద్వారా అక్కడే మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రొడ్యూసర్ కూడా వాళ్ళు కొనేస్తారు అనమాట. అక్కడ రైతు భరోసా కేంద్రంలోనే వేలం పాటలో పెట్టేసి కొనేస్తారు, మినిమం సపోర్ట్ ప్రైస్లో కొనేస్తారు. దే ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ ఏ సాయిల్ టెస్టింగ్, కన్సల్టెన్సీ రిగార్డింగ్ వాట్ క్రాప్స్ టు సో అండ్ క్వాలిటీ టైప్స్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ సీడ్. ఇప్పుడు మీరు ఒక పంట ఉంది, సో మీకు వచ్చేసి ఒక ల్యాండ్ ఉందనుకోండి, సో ఈ ల్యాండ్లో మీరు రీసెంట్గా ఏ పంట వేయాలని మీకు అర్థం కావట్లేదు, సో ఏ పంట వేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తూ ఉన్నారు అనుకోండి. సో మీ రైతు భరోసా కేంద్రం కదా, అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్స్ అంటున్నాను. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, సో అగ్రికల్చర్కి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు మీ పంట దగ్గరకు వచ్చి మీ శాంపిల్, మీ సాయిల్ అక్కడ ఉన్న మట్టిని తీసుకొని వాళ్ళు టెస్టింగ్ చేసి వీటిలో ఇటువంటి ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఈ పంటలు బాగా పండుతాయని చెప్పేసి మీరు వచ్చేసి అక్కడ ఆ పంటలు వేస్తే మీకు మంచి దిగుబడి అనేది వస్తుంది అనమాట. సో అక్కడ ఏ పంటలు నాటాలి, ఆ పంటలు నాటిన తర్వాత హార్వెస్ట్, మనకి దిగుబడి అనేది ఏది వస్తుంది. సో సోయింగ్ అంటే నాటడం అనమాట, నాటడము, హార్వెస్ట్ అంటే దిగుబడి. సో ఏ పంటలు బాగా దిగుబడి వస్తాయి దాని ప్రకారం చేసుకోవాలి. సో చాలామంది మన ఇండియాలో చేసే తప్పులేదంటే రైతులు అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క సజెషన్స్ అనేది తీసుకోరనమాట. సజెషన్స్ తీసుకోపోవడం వల్ల పంటలు ఎక్కువ నష్టపోతూ ఉంటారు. పంటలు నష్టపోవడము, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము, ఇబ్బందులు పడ్డము, అప్పులు అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ప్రతి ఒక్క రైతు కూడా. సో మీరందరూ స్టూడెంట్స్ ఉంటారు కదా, మీ ఫాదర్స్ చాలామంది ఫార్మర్స్ ఉంటారు, చెప్పండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ భూమి ఉంటుంది కదా, భూమిలో మట్టిని తీసుకొని సాయిల్ టెస్టింగ్ చేయాలి. సాయిల్ టెస్టింగ్ చేయించినప్పుడే మీకు తెలుస్తుందన్నమాట ఏ పంటలు బాగా పండుతాయని చెప్పేసి. సో మీ పేరెంట్స్ సరిగా చదువుకోలేదు, మీరందరూ చదువుకున్నారు కదా, ఖచ్చితంగా మీరందరూ కూడా హెల్ప్ అవ్వండి. సో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎందుకు చదివించారు, సో జ్ఞానాన్ని పొందడానికి మిమ్మల్ని చదివించారనమాట. కాబట్టి ఆ జ్ఞానాన్ని మీరు కూడా పంచుకోవాలి చదువులేని వాళ్ళతో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా, ఇప్పుడు చూడండి, ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ చేయాలనుకున్నా, కొత్త ఏదైనా వెరైటీస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు సాయిల్ టెస్టింగ్ చేపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ అనమాట, పీపుల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు సాయిల్ టెస్టింగ్ అది చేపిస్తున్నారు. అదే మన విలేజ్లో ఉన్నటువంటి రైతులకు తెలియదు, అంతగా తెలియదు. కాబట్టి వాళ్ళు కూడా అన్ని విధంగా సాయిల్ టెస్టింగ్ చేసి పంటలు వేస్తే మంచి దిగుబడి వచ్చి వాళ్ళు కూడా ఆదాయదాయకంగా ఉంటారనమాట. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇక నెక్స్ట్ మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ కొన్ని ఈవెంట్స్ తీసుకున్నాను కాబట్టి కంప్లీట్గా మీకు ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్తో పాటు మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.